శక్తి గలదా అని నేను ఆలోచన చేయడం ప్రారంభం చేశాను. కాబట్టి ఈ రోజు నుంచి మనము సామెతలు 31వ స్త్రీ అనగానే ఎలా చూడాలి? కొత్త స్పెట్స్ వేసుకొని చూడాలి, ఒక శూరురాలుగా మనం ఆమెని చూడాలి. అయితే ఈ యొక్క 31వ అధ్యాయాన్ని ఈ రోజున మనము ఇప్పుడు అలాగే మధ్యాహ్నం సెషన్స్ లో కొన్ని విషయాల్ని మనం చూసుకోబోతున్నాం. నేను ఇది చదువుతా ఉన్నప్పుడు ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా నేను విభజించుకున్నాను. ఒకటి, ఈ స్త్రీ తన కుటుంబంతో ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది, కుటుంబంలో భర్త పిల్లల గురించి ఇక్కడ వివరించబడింది. సో మొట్టమొదటిగా ఈ స్త్రీ తన కుటుంబంతో కలిగి ఉన్నటువంటి సంబంధం మనకు కనిపిస్తుంది. రెండవది, తను ఒక బిజినెస్ ఉమెన్ గా మనము చూస్తున్నాం, ఒక బిజినెస్ వ్యాపారవేత్తగా మనము చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మూడవదిగా సమాజంతో తనకుంటున్నటువంటి సంబంధంని మనం ఇక్కడ చూడొచ్చు, అది మనం చూద్దాం. నాలుగవది అలాగే నాకు అనిపించేది అతి ప్రాముఖ్యమైనది, తనతో తను కలిగి ఉన్నటువంటి సంబంధం, తను ఏ విధంగా ఉంది వ్యక్తిగతంగా. ఈ 3 విషయాలు వస్తే ఇతరులతో తను ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. ఈ 4వది వస్తే తన యొక్క క్వాలిటీస్, తన యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో, వ్యక్తిగతంగా తను ఎలా ఉందో అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఈ రోజున మనం ఇప్పుడు చూసుకుందాం. మొట్టమొదటిగా ఎవరితో తనకున్నటువంటి సంబంధం చూసుకోబోతున్నామో తన కుటుంబంతో. సో కుటుంబంలో భర్త పిల్లల గురించి ఈ అధ్యాయంలో వివరించబడ్డం మనం చూస్తున్నాం. కుటుంబంలో అందరూ ఉంటారు, కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 సంబంధాల విషయాల్లో మనము చూసుకుందాం. ఓకే, 11వ వచనము చదవండి. 11వ వచనము 12వ వచనం. ఒక్కొక్క లైన్ కూడా చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ. యోగ్యురాలు తన సామెతలు 12:4లో యోగ్యురాలు తన పెనిపింటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని ఇదే సామెతల్లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క పరాక్రమము కలిగినటువంటి స్త్రీ, లేకపోతే గుణవతి అయినటువంటి స్త్రీ ఏ విధంగా ఉంది అనంటే, తన యొక్క భర్త లాభ ప్రాప్తికి ఆమె కారణంగా ఉంటుంది. తను బ్రతుకు దినములన్నీ కూడా తనకి కృపాక్షేమములే వస్తాయి, తనకి మేలు కలుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఆ కాలంలో ఈ యొక్క అధ్యాయం రాసేటప్పుడు ఇజ్రాయేలుల దేశంలో కానీ మన దేశంలో కూడా చూసుకున్నట్లయితే, కొన్ని సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. అప్పట్లో ఏ విధంగా ఉండేది స్త్రీ పరిస్థితి సమాజంలో? చదువుకోవడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు, కనీసం వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి కూడా వీల్లేదు. ఇజ్రాయేలీలు అయితే ఏమని ప్రార్థన చేసేవారో తెలుసా? ఉదయం లేచిన వెంటనే, ప్రభువా మమ్మల్ని స్త్రీగా పుట్టించినందుకు మీకు వందనాలు అని చెప్పేవాళ్ళంట. అంటే స్త్రీకి విలువ లేనటువంటి సమాజం అప్పుడు. స్త్రీని కేవలము ఒక పాత్రగా ఉపయోగించుకొని విడిచిపెట్టేటువంటి రోజులు. కానీ అలాంటి రోజుల్లో ఒక తల్లి తన యొక్క కుమారుడు, రాజుగా ఉన్నటువంటి కుమారుడికి ఉపదేశం ఇస్తూ తను ఏం చెప్తుందని అంటే, ఒక స్త్రీ ఒకవేళ గుణవతి అయిన భార్యని కనుక నువ్వు పొందుకోవాలి అని అంటే, ఆ స్త్రీ ఏ విధంగా ఉండాలి అని అంటే, ఆ స్త్రీ తన యొక్క భర్తకి లాభప్రాప్తి కలిగే విధంగా ఉండాలి. లాభం అనే పదాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే, ఇందాక నేను చెప్పినట్లు ఆ రోజుల్లో అసలు స్త్రీ మాటకే విలువ లేనప్పుడు స్త్రీ చేతికి డబ్బులే ఇచ్చేవాళ్ళు కాదంట. తన భర్త ఏదైతే సంపాదిస్తాడో, లేకపోతే పొలం విషయంలో ఏవైతే డబ్బులు వస్తాయో, బిజినెస్ విషయంలో ఏవైతే డబ్బులు వస్తాయో, జీతం ఏదైతే వస్తుందో అదంతా కూడా ఒక పెట్టెలో పెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ స్త్రీ చేతుల్లోకి అసలు డబ్బులు వెళ్ళేవే కాదు. వీళ్ళు ఏం చెప్తే, ఇంకో మాటలో చెప్పాలంటే కొంతవరకు చూస్తే ఒక బానిసలుగానే చూసేవాళ్ళు స్త్రీని. భర్తలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలకి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆ విలువ, మళ్ళీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఈ రోజు వరకు యేసుక్రీస్తు స్త్రీలకు ఇచ్చినటువంటి విలువ ఎంతో అద్భుతం. ఆయన సృష్టి క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే
స్త్రీనిగాను పురుషునిగాను వారిని తన స్వరూపమందు తన పోలికలో సృష్టించుకొని ఉన్నాడు. అక్కడ ఇద్దరికి ఏ మాత్రం కూడా భేదం చూపించలేదు మన సృష్టికర్త. ఆయన దృష్టిలో మనం ఎంతో విలువ గల వాళ్ళం. కానీ సమాజము ఆ విలువని గుర్తించకుండా స్త్రీకి ఆ విలువ లేకుండా చేయడం మనం చూస్తున్నాం. అయితే అలాంటి సందర్భంలో డబ్బులు ఇచ్చే వాళ్ళు కాదు. కానీ ఈ తల్లి చెప్తూ ఏమంటుంది అని అంటే, ఒకవేళ నీ భార్య గుణవతిగా ఉన్నట్లయితే తను నీ యొక్క లాభప్రాప్తికి అసలు వెలితి కలగకుండా చూసుకుంటుంది. తను బ్రతుకు దినములన్నీ కూడా తనకి మేలు కలిగే విధంగానే తను ఉండడంని మనము చూస్తున్నాము. ఆ 11వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏమనుంది? ఆమె పెనిమిటి ఆమె అందు ఏముంచుతారు? నమ్మిక ఉంచును. నమ్మకం. మన భర్తలు మన పైన నమ్మకం కలిగేటువంటి లక్షణం గురించి ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంలో డబ్బుల విషయంలో తన పెనిమిటి ఆమెని నమ్మే విధంగా ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈ స్త్రీని ఎలా కనుగోవాలి అనంటే, ఆమె భర్త ఆమెని నమ్మే విధంగా ఉండాలి. చాలాసార్లు స్త్రీలు చాలా మంది కష్టపడతారు, చాలా పొదుపు చేస్తారు, చాలా ఆదా చేస్తారు కదా. ఒక సైడ్ ఇలాంటి స్త్రీలు ఉంటే మరొక సైడ్ ఇంకో రకంగా కూడా ఉంటారు. అనవసరంగా అప్పులు చేస్తూ, ఇంటికి చీరల వాళ్ళు వస్తే నేను డబ్బులు తర్వాత ఇస్తానయ్యా అని చీరలు కొనేయడము, సామాన్లు అమ్ముతూ వస్తే ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకోవడము, లేకపోతే భర్తకు తెలియకుండా చిన్న చిన్న అప్పులు కాస్త పెద్దగా మారిపోవడము, ఇంట్లో ఆదాయము పొదుపు చేయకుండా ఉండడము, అనవసరమైన ఖర్చు తగ్గించకుండా పెంచుకుంటూ పోవడం. ఇలా చేస్తే భర్తలకి నమ్మకం వస్తుందా? కానీ ఇక్కడ అలాంటి పరిస్థితిలో తన యొక్క భర్తను గురించి చెప్తూ ఏమంటున్నారు అంటే, తన భర్త ఆమె పైన నమ్మకం ఉంచే విధంగా తను జీవించాలి. తన పెనిమిటి తన యందు నమ్మిక ఉంచిన. ఆ తర్వాత ఏం చెప్తుంది? ఎంత మంచి తన లాభప్రాప్తికి వెలితి అంటే తక్కువ కాదు. చాలాసార్లు భర్తలు అంటా ఉంటారు, ఏమని? నేను ఇలా సంపాదిస్తున్నాను, నువ్వు అలా ఖర్చు పెట్టేస్తున్నావు అని అంటారు కదా. అంటే డబ్బులు ఇలా వస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. ఆ ఇంట్లో వెలితి అనేది ఎప్పుడూ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. ఎందుకు అని అంటే అక్కడ సరైనటువంటి మేనేజ్మెంట్ లేదు. మనకు దేవుడు మనల్ని సృష్టించి లోకంలో పెట్టి ఒక కుటుంబాన్ని మనకి ఇచ్చి, ఆ కుటుంబం యొక్క విషయాలన్నీ చూసుకునే బాధ్యతని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, తీతుకు రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే యవ్వన స్త్రీలు తన ఇంట నుండి తన శిష్యులను భర్తలను చూసుకునే వారిగా ఉండాలంట. వాళ్ళు ఇంట ఉండి కష్టపడే వారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రాముఖ్యమైన విషయం ఏంటి మనం చూసుకోవాల్సింది? మన ఇల్లు. బయటకెళ్ళి పని చేస్తున్నారు, చాలా సంతోషం. భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం చాలా మంచిది. కానీ ఇక్కడ గమనించినట్లయితే మన ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉందా అని అంటే అది మన యొక్క కుటుంబం అయి ఉండాలి. ఆ కుటుంబంలో వెలితి కలగకుండా చూసుకోవడము, మరి ముఖ్యంగా భర్త కష్టపడి తెచ్చే విషయాల్లో మనం చాలా నమ్మకస్తులుగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఎప్పుడు ఈ అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి? నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా జాబ్ చేసే వాళ్ళము. సో నేను మా బాబు కడుపులో పడిన తర్వాత మా హస్బెండ్ చెప్పారు, నువ్వు జాబ్ మానేసేయి, ఇంకా పిల్లల్ని చూసుకో, ఇప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెళ్దు కానీ అని చెప్పినప్పుడు నాకు కొంతవరకు కష్టం అనిపించింది. ఎందుకు అని అంటే జాబ్ చేస్తే మనకి చాలా ధైర్యంగా ఉంటామన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. సో తను చెప్పిన మాటకి నేను జాబ్ విడిచిపెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో మాకు ఏదైనా అవసరం అయినప్పుడు ఒక థాట్ వస్తూ ఉండేది, అబ్బా నేను కూడా జాబ్ చేస్తే బాగుండేది కదా అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంట్లో అవసరమై ఉన్నాను అని తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రతి విషయాల్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒక్కొక్కసారి నేను ఇచ్చే సాక్ష్యం మా హస్బెండ్ కూడా ఎప్పుడు ప్రోత్సహించేది ఏంటి అని అంటే, మనము మన జీతాల పైన ఆధారపడొద్దు. జీతము 31వ తారీఖు వస్తుంది, 1వ తారీఖు అయిపోతుంది. కానీ మనల్ని పోషించేది మన దేవుడు. మన ఖర్చులు, ఒక్కొక్కసారి ఉల్లిపాయ రేటు 100కి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు గుండె దబేలం అంటుంది, అమ్మో 100 రూపీస్ కేజీయా, టమాటోస్ 80 రూపాయల కేజీయా, పెట్రోల్ ధర ఇంత పెరిగిపోయిందా, చుట్టూరా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నప్పుడు స్త్రీలుగా మనం వెంటనే ఆలోచన చేస్తూ ఉంటాం. అలా ఆలోచన చేస్తూనే మరో పక్క ఎలా ఉంటుంది స్త్రీల పరిస్థితి? ఎలా ఉంటుందంటే అలమార నిండా చీరలు ఉంటాయంట, చేతిలో ఉంది ఎక్కడ పెట్టాలో అర్థం కాదంట.
మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కొనేసుకుంటూ ఉంటాం. కిచెన్లో సామాన్లు, మనం పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే గిన్నె చాలా అందంగా కనిపించింది, నీకు అవసరమా లేదా ఆలోచించకుండానే కొనేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం లాభం కలిగించే విధంగా ఉంటున్నామా కుటుంబంలో? కొన్నిసార్లు అటకలు ఎక్కుతాయి సామాన్లు అన్నీ కూడా, అవసరం లేనివి మనము కళ్ళకు నచ్చి కొనుక్కుంటూ ఉంటాము, ఎలాంటి కంట్రోల్ లేకుండా. మా ఇంటికి మేము మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి మేము అంతగా మాకు ఫర్నిచర్ కావాలి, అది చాలా మంచిది అదంతా ఉండడము. అయితే మేము నిర్ణయించుకుంది ఏంటి అని అంటే, మా మేలుకి పిల్లల మేలుకి మా ఇంట్లో టీవీ పెట్టుకోవద్దు అని మేము పెళ్ళి అయినప్పుడే నిర్ణయం చేసుకున్నాం. సో ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు మీకు టీవీ లేదా, మీకు టీవీ లేదా, మీకు టీవీ లేదా అంటూ ఉండేవాళ్ళు. సో మేము ముందుగానే ఇద్దరం ఒక మాట పైన నిలబడ్డాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. కానీ చూసే వాళ్ళకి ప్రాబ్లం, మీ ఇంట్లో సోఫా లేదా. స్టార్టింగ్ మేము ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న స్టవ్తో మేము ప్రారంభం చేసాము. ఇంట్లో చేప మాత్రమే ఉండేది, కానీ తర్వాత క్రమక్రమంగా దేవుడు అన్నీ మాకు ప్రొవైడ్ చేసి, అలా అని మాకు ఏమీ లేవని కాదు, దేవుడు ఇచ్చాడు, అన్ని సామాన్లు ఉండేవి. కానీ ఎన్ని ఉన్నా కానీ అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటాం కదా. అలాంటివి కూడా మరి ఏ అవసరమైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవడం, మరి ముఖ్యంగా దానికంటే ఎక్కువగా కూడా మనకు అవసరం ఉందా లేదా అని ఆలోచన చేసి, మా డబ్బు విషయంలో దేవుడు మనకి ఇచ్చే యొక్క డబ్బుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. కొన్నిసార్లు స్త్రీలు పొదుపు చేస్తే భర్తలు ఖర్చు పెడతారంట. కానీ ఏది ఏమైనా కానీ మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఇంట్లో హోమ్ మినిస్టర్ స్త్రీలే అని. సో హోమ్ మినిస్టర్ కరెక్ట్గా ఉంటే హోమ్లో అన్నీ కూడా చక్కగా జరిగిపోతూ ఉంటాయి. సో దేవుడు మనల్ని నమ్మి మనకి గొప్ప బాధ్యతను మన పైన పెట్టాడు. రేపటి దినాన ప్రతి దానికి మనము లెక్క అప్పచెప్పవలసే వారిగా ఉన్నాం మనం. కాబట్టి మన డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నాము, మనకు అవసరమైనయే కొనుక్కుంటూ ఉన్నామా, అవసరం లేనియల్లా తెచ్చుకుంటూ ఉన్నామా, అవి చిన్నవి కూడా కావచ్చు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో డిమార్ట్ అనేది పెద్ద శోధన అయిపోయింది స్త్రీలకి కదా. ఒకటి మాత్రము కొనుక్కోవడానికి వెళ్ళి ట్రాలీ మొత్తం నింపుకొని బయటకు వస్తారు, ఏదైతే అవసరమో అదే కొనుక్కోరు. సో ఈ యొక్క డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెడుతూ ఉన్నాం? దేవుని కృపను బట్టి కొంతమంది భర్తలు చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండి డబ్బులు ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇవ్వరు అనేసి స్త్రీలుగా మనమే కష్టపడి ఇంటిని నడిపించడం, అలాంటి స్త్రీలని నేను చాలా చూశాను మా సంఘంలో కూడా. ఆ భర్త మోయాల్సినటువంటి భారాన్నంతా భార్య తన భుజాలపై వేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఆ విధంగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. దేవుడు అలా గనక మనం కష్టపడి ప్రతి పైసాకి మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడితే దేవుడు దాన్ని ఘనపరుస్తాడు నా ప్రియ సహోదరి. అయితే మన భర్త మన విషయంలో నమ్మిక ఉంచడము అని అన్నప్పుడు ఈ నమ్మిక ఏ విషయాల్లో ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఆర్థిక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి స్టూవర్డ్స్ అంటే ఏదైనా మనకి అప్పగించి దీన్ని మీరు బాగా చూసుకోండి అని మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి మనం ఎలా చూసుకుంటామో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏదైనా కానీ మళ్ళీ నన్ను అడుగుతారు అన్న ఆలోచనతో మనం చూసుకుంటాం. నా బాధ్యత నాకు అప్పగించారు అన్న దృక్పథంతో మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు మనకిచ్చేటువంటి డబ్బులు కావచ్చు, నేను కష్టపడ్డాను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను అని కాదు. దేవుడు మనకిచ్చే డబ్బులు కావచ్చు, దేవుడు మనకిచ్చేటువంటి కుటుంబం కావచ్చు, అన్ని విషయాల్లో ఒకానొక రోజున ఆయన ఎదుట మనము నిలబడి లెక్క అప్పచెప్పవలసే వారిగా మనము ఉన్నాం. కాబట్టి అవి చిన్నయే కావచ్చు, పెద్దయే కావచ్చు, దయచేసి అప్పుల జోలికి మనము వెళ్ళకూడదు. అప్పుల్లో కూరుకుపోయారు అని అంటే బయటకి రావడం చాలా కష్టం. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అడగడము, అది కొంతమందికి నేను చూశాను, మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు లైఫ్ స్టైల్గా మారిపోతుంది. అదే జీవన విధానం. ఒకరి దగ్గర తెచ్చి ఇంకొకరికి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ దగ్గర తీర్చడానికి ఇంకొకరి దగ్గర. ఒకవేళ ఇప్పటికీ తెలియకుండా మనం కనుక అలా అప్పులు చేసినట్లయితే దయచేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభా, ఒకవేళ మీరు అనాలోచితంగా గనక కొన్నిసార్లు ఏం చేస్తారు అని అంటే ఇతరులు ఏమనుకుంటారో అని పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి కావచ్చు, ఇంట్లో అనవసరమైన ఫంక్షన్స్ కావచ్చు, అది మన వ్యక్తిగతమే. నీ దగ్గర ఉంది డబ్బు అంటే పర్వాలేదు, కానీ డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి చేసుకొని ఆ తర్వాత చాలా సతమతం అవుతారు కుటుంబంగా. అది మనకు అవసరమా అండి?
అయ్యో వాళ్ళు అంత బాగా చేశారు, మేము ఇంత కూడా చేయకపోతే ఎలాగండి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అనవసరమైన ఫంక్షన్స్ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఓనీల ఫంక్షన్ అని, ఆ ఫంక్షన్ అని, పంచకట్టు ఫంక్షన్ అని. అవసరమా అండి ఇవి మనకి? ఆలోచన చేయండి మీరే. నా దగ్గర డబ్బు ఉందండి, పర్వాలేదు నేను చేసుకుంటాను అని అంటే మీ ఇష్టం. కానీ డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చుకొని ఇలాంటి అనవసరమైన ఖర్చులన్నీ చేస్తే ఒకానొక రోజున దేవుని దగ్గర మనము లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉంటాం. మేము పరిచర్యలోకి వచ్చిన తర్వాత నలుగురము బైక్ పైనే వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. చాలామంది ఇన్స్టాల్మెంట్లో కారు తీసేసుకోవచ్చు కదా అని అన్నప్పుడు ఒకానొక టైంలో మా హస్బెండ్ కూడా ఓకే వరకు వస్తే నేను అన్నాను, వద్దు ప్రార్థన చేద్దాం, వద్దు ప్రార్థన చేద్దాం, కష్టం అవుతుంది, ఖర్చు ఇంకా. కానీ దేవుడు ఇస్తే పొందుకోవడంలో ఆనందమే అద్భుతంగా ఉంటుంది. మన ప్లానింగ్ ఇంపార్టెంట్, అదే సమయంలో మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఆయన వైపు చూస్తూ పొందుకోవడంలో అద్భుతమైన ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఒక స్త్రీగా కుటుంబాన్ని నడిపించే బాధ్యత మన దగ్గర ఉన్నప్పుడు చాలా జ్ఞానయుక్తంగా మనము ఈ యొక్క పనిని కొనసాగించాలి. రెండవది, ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అని అంటే మన యొక్క సంబంధాల విషయంలో, ముఖ్యంగా పిల్లలతో అలాగే భర్తతో ఉండే సంబంధాల విషయంలో ఈ రోజుల్లో మనం చాలా న్యూస్ చూస్తూ ఉన్నాం. అది మన సంఘంలోకి చాప కింద నీరులాగా రాకముందే మనం జాగ్రత్త పడాలి. భర్తతో మనకున్నటువంటి సంబంధంలో మనం చాలా పవిత్రంగా వారికి మాత్రమే కట్టుబడి మనము జీవించాలి. చాలా విచారకరమైన పరిస్థితి ఏంటంటే క్రైస్తవులుగా ఉంటూ కూడా చాలా బయట సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాం. మీరు టీవీ ఆన్ చేయండి, ఎన్ని న్యూస్ రావట్లేవో. ఆ యొక్క అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి పిల్లల్ని సహిత చంపేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మానవత్వం ఎక్కడుంది అని మనం ఆలోచించి ప్రశ్న వేసే సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ స్త్రీగా, గుణవతి అయిన భార్యగా ఆ పవిత్రత విషయంలో, మన సంబంధాల విషయంలో చాలా నమ్మకంగా మనము ఉండాలి. మన ఆలోచనలో, మన ఊహల్లో భర్త తప్ప ఎవ్వరూ ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. మనము వాళ్ళకి కట్టుబడ్డాము అని అంటే వివాహం అనే బంధంలో ఇక మరణించేంత వరకు వాళ్ళే మన హీరో. వేరే వాళ్ళు మనకు ఎంత మంచి కనిపించినా దేవునికి స్తోత్రం, పవిత్రమైన దృష్టితో వాళ్ళని మనము చూడగలగాలి. అంతేగాని పోల్చుకోవద్దు. ఈ యొక్క డబ్బుల విషయంలో కూడా చాలాసార్లు పోల్చుకుంటూ ఉంటాం. నాకు ఇది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది. నా భర్తలో ఇది లేదు, వాళ్ళ భర్తలో అది ఉంది. అలా మనము పోల్చుకుంటే ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానంగా, తృప్తిగా ఉండలేం. నమ్మకము సంపాదించుకునేదండి, పోగొట్టుకోవడానికి ఒక క్షణం చాలు. ఆ పోగొట్టుకున్న నమ్మకం సంపాదించుకోవాలంటే చాలా టైం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ గుణవతి అయిన స్త్రీ తన పెనిమిటి తన యందు నమ్మకం ఉంచే విధంగా తను ఉంటుంది. బాంధవ్యాల విషయాల్లో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఆ నమ్మకాన్ని ఆమె సంపాదించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలో కూడా ఇలాంటి చెడు ఆలోచనలు రాకుండా వాక్యము చేత మనం కట్టడి వేయాలి. బయటకి మనం మాట్లాడకపోవచ్చు, బయటకి చూడకపోవచ్చు, కానీ మన అంతరంగంలో జరిగేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి భర్త విషయంలో మనం చాలా చాలా పవిత్రంగా వాళ్ళకి మాత్రమే మనము కట్టుబడి ఉండాలి. కానీ నా భర్త అలాంటి వాడు కాదండి, చాలా తాగుబోతూ, చాలా పొగరబోతూ, లేకపోతే చాలా తిడుతూ ఉంటారు, నేను ఎంత సహించినా తనలో మార్పే లేదు అనే కొన్ని జీవితాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది భర్తలు ఆ విధంగా ఉంటారు. అలాంటి భర్తలు చాలామందిని వారి యొక్క భార్యలు ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించుకున్నారు, సంపాదించుకున్నారు. ఒక దైవజనుడు ఒక ప్రసంగం చేస్తూ ఏమని చెప్తాడు అనంటే, భార్య ప్రేమ ఎలా ఉండాలి అనంటే విమోచించే ప్రేమలాగా ఉండాలంట. భర్త దారి తొలగిపోతా ఉన్నప్పుడు మనం విమోచన అనేది ఎక్కడ మనం ఉపయోగిస్తామో, క్రీస్తు నన్ను విమోచించాడు అని అంటాం కదా. మనం దారి తొలగిపోయినప్పుడు ఆయన వెల చెల్లించి మనల్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఆయన మన భర్తల్ని కూడా అలాగా మనం సంపాదించుకోవాలంట. ఆ విమోచన ప్రేమతో మనం వాళ్ళని ప్రేమించే విధంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళు సరిగా లేనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? 1 కాదు, 2 కాదు, 3 సార్లు ఈ విషయాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం.
బైబిల్లో ఏదైనా ఒక్కసారి చెప్తేనే అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అలాంటిది 3 సార్లు చెప్తే ఇంకెంత ప్రాముఖ్యమైంది కదా. కాబట్టి మనము ఈ యొక్క వాక్యంలో గనక చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5:22 నుంచి 24 వరకు మనం చూసుకుందాం. 5:22 నుంచి 24. ఏ విషయాల్లో లోబడబడాలి? ప్రతి విషయంలో అంట. ఎందుకు? రీజన్ ఇచ్చారు. స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభువుకి ఎలాగైతే మనం లోబడతామో మన సొంత పురుషులకి కూడా మనం ఆ విధంగా లోబడాలి. అలాగే ప్రతి విషయంలో లోబడాలి ప్రభువునకు వలె. ప్రతి విషయంలో అంటే అబద్ధం ఆడమంటే ఆడేద్దామా? కాదు. ప్రతి విషయాల్లో అంటే పాపం చేయమంటే చేయమనా? కాదు. దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా చేయమన్నట్లయితే నేను చేయను పో, అసలు నీకు బుద్ధి ఉందా అని కాకుండా, అయ్యా నేను ఇది చేయలేను, వాక్యము దేవుడిది మెచ్చని విషయము, దయచేసి నన్ను క్షమించు అని మనము చెప్పగలగాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనకి ఇష్టమున్నా లేకపోయినా భర్తని దేవుడు ఆ యొక్క స్థానంలో, శిరస్సు స్థానంలో ఉంచాడు కాబట్టి మనము వాళ్ళకి లోబడాలి. లోబడ్డము విధేయత అనేవి 2 వేరు పదాలు. లోబడము అని అంటే మన హక్కుల్ని దాసోహం చేసుకోవడం. క్రీస్తు దేవునికి ఏ విధంగా అయితే లోబడాడో, ప్రాణాన్ని సహితము ఇచ్చాడో మనం కూడా లోబడాలి. ఎందుకు అనంటే ఇక్కడ దేవుడు వాళ్ళని ఆ స్థానంలో ఉంచాడు. దేవుడు ఉంచాడు కాబట్టి వాళ్ళు, మీరు చూడండి అబిగేలు జీవితంలో కూడా తన భర్త మొరటువాడు, తాగుబోతూ, మూర్ఖుడు అనే వాక్యం సెలవిస్తుంది. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఆమె నోట ఎలాంటి తనని అగౌరవపరిచే మాటలు అక్కడ మనకు కనిపించవు. కానీ పరిస్థితిని చూసి ఆమె మెదులుకోవడం మనకు వాక్యంలో కనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ విషయంలో మనము నమ్మకంగా ఉంటూ మనం వాళ్ళకి లోబడుతూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొలసీలకు రాసినటువంటి పత్రిక 17 నుంచి 18 వచనాల్లో కూడా భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. మనందరికీ ప్రభువుకి ఇష్టమైనది చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఆ ఇష్టమైనది ఏంటి అని అంటే భర్తలకి లోబడి ఉండడము ప్రభువుకి ఇష్టం. అది యుక్తమైంది అంటే అది మంచిది అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కష్టంగా కొన్ని సంబంధాలు చాలా కష్టంగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు మరీ కొడితే తిడితే మనం నాయకుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. కానీ కొన్నిసార్లు కొన్ని భరించాల్సి వచ్చినా కానీ ఆ విషయాల్లో దేవుని యొక్క సహాయం మనం చూసుకుంటూ మనం ఏం చేయాలి అనంటే ఇది యుక్తమైంది, మంచిది కాబట్టి ఈయన మంచివాడు కాదని నేను లోబడట్లేదు, కానీ నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను లోబడుతున్నాను అనే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే 1 పేతురు పత్రిక 3:1 నుంచి 2 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే నిన్న కూడా ఆంటీ ఈ విషయం చెప్తా ఉన్నారు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, కొంతమంది ఇంకా దేవుణ్ణి తెలుసుకొని భర్తలు ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా మనం కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తనను చూసి వాళ్ళని మనము రాబట్టవచ్చంట, దేవుని సన్నిధిలోకి నడిపించుకోవచ్చు మాటలు లేకుండా. ఒకసారి ఏం జరిగిందంటే భర్తలందరూ తాగుబోతు గ్యాంగ్ అనమాట. వాళ్ళు కూర్చొని తాగుతూ ఉన్నారు, చాలా టైం అయిపోయింది. అయితే అందులో వాళ్ళు అనుకుంటున్నారు, అరే నేను ఈరోజు ఇంటికి వెళ్తే మా ఆవిడతో నేను అయిపోయాను అనేసి అంటా ఉన్నారు. అలా ఆ డిస్కషన్లో ఒక వ్యక్తి ఏమన్నారనంటే పర్లేదు మా ఇంటికి రండి, భోజనం చేసుకొని రాత్రి ఉండి ఉదయాన్నే వెళ్దురు అని అన్నప్పుడు మీ ఆవిడ ఏమన్నదా అన్నప్పుడు మీరు రండి అని చెప్పి ఆమె కాల్ చేసి ఇలా వస్తున్నాము అని అన్నప్పుడు మధ్యరాత్రి అయింది, ఆయన తాగాడు, తనతో ఫ్రెండ్స్ అందరూ కూడా తాగి ఉన్నారు. ఆమె తలుపు తెరుస్తున్న ఒక చిరునవ్వుతో వాళ్ళకి ఆహ్వానించి చక్కగా వాళ్ళకి వంట చేసి పెట్టి సకల మర్యాదలు చేసి ఆమె ఆ పనులు చేసి ఆమె వెళ్ళి పడుకుంది. ఆ ప్రవర్తన ఆ భర్తని ఆయనకు తెలుసు ఆమె అలాగే ఉంటుంది అని. ఎందుకు అనంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి
స్త్రీ. తన దేవుడు ఎవరో తనకు తెలిసినటువంటి స్త్రీ. తన భర్త ఎవరిచ్చారో ఆమెకి తెలుసు. కాబట్టి అలాంటి ప్రవర్తన చూసి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి, అరే మీ ఇల్లు ఇంత బాగుందా, నీ భార్య ఇలా చేస్తుందా, ఎలా చేస్తుంది అని అన్నప్పుడు, ఆ చర్చికి వెళ్తూ ఉంటుందిలే, ఆమె ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటుందిలే అని ఆ రెస్పాన్స్ని బట్టి ఆయన ఆలోచించడం ప్రారంభించి ఆ తర్వాత కాలక్రమేణా తను కూడా రక్షణలోకి రావడము జరుగుతుంది. అది ఈ యొక్క వాక్యం చెప్తుంది మనకి. మొదటి పేతురు పత్రికలో మన మాటలతో కాదు కానీ భయంతో కూడినటువంటి పవిత్ర ప్రవర్తనతో వాళ్ళని రాబట్టుకోవచ్చు. ఇది నేను చెప్పడం సులువు కావచ్చు, కానీ చేయడం చాలా కష్టము. కానీ దేవుని యొక్క సహాయంతో మనము చేయగలం. ఈ విధంగా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, కొన్నిసార్లు మన యొక్క స్వరం భర్తల దగ్గరకు వచ్చేసరికి చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడితే వాళ్ళకి మనము మర్యాద ఇచ్చేవారిగా ఉండము. అది దేవుడికి ఇష్టం లేదు. చాలా రెస్పెక్ట్ని వాళ్ళకి మనము చూపిస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఈ యొక్క సామెతల 31లో అతడు గవర్నల యొద్ద పెద్దల దగ్గర పేరు పొందిన వాడిగా ఉన్నాడు అనంట. నిన్న మేము వస్తూ ఉన్నప్పుడు చాలాసేపు వరకు జ్ఞానరాజన్న అంటా ఉంటే నేను వింటా ఉన్నాను, ఓ ఎవరో ఈ బ్రదర్ అని. దిగిన తర్వాత ఆంటీ చెప్పారు అంకుల్ పేరు జ్ఞానరాజ్ అన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకనంటే ఇక్కడ చాలామంది అంకుల్ పేరుని పదే పదే చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి తను ఆ విధంగా పరిచర్య చేసి అలా ఉన్నారు అని అంటే, ఇంటి దగ్గర ఆంటీ ఉండి పిల్లల్ని చూసుకొని ఇంటి పనంతా తను బాధ్యతాయుతంగా చూసుకున్నది కాబట్టి ఆమె యొక్క భర్త ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి వీలు పడింది. సో మనము అలా ఉండాలి. అంటే వాళ్ళకి మర్యాద, వాళ్ళకి పేరు, వాళ్ళు ఫేమస్ అయినప్పుడు వాళ్ళ వెనకాల ఎవరున్నారు? భార్యలుగా మనమున్నాము. వాళ్ళకి ఘనత ఇచ్చే విధంగా మనము ఈ యొక్క బాధ్యతలన్నీ చూసుకునే బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మన మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఎప్పుడూ నేనే చేయాలా అనే కాకుండా ఇది నా పని, నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషంగా చేసే విధంగా మనము ఉండాలి. అప్పుడు ఇందులో ఉన్న రిజల్ట్ అందరికీ ఇష్టము. చాలా ఫేమస్ డైలాగ్ కదా, అందరూ పతివ్రత ధర్మమును నెరవేర్చిన వారు కావచ్చు, కానీ నీవు వాళ్ళందరినీ మించిన దానవు. ఇలాంటిది భర్తల దగ్గర నుండి పొందుకోవడానికి ఎంత ఆరాటపడతా ఉంటారు. ఇంట్లో కుమారులు లేచి ధన్యురాలు అని అన్నప్పుడు ఆ యొక్క మెప్పు పొందుకోవడానికి ఎంత ఇష్టపడతా ఉంటాం స్త్రీలముగా కదా. మన పని మనం చేస్తూ ఉంటే దేవుడు ఒకనొక రోజున ఆ ఘనతని అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఆంటీని చూసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదమ్మా, అన్న మాకు బాగా తెలుసు అని అన్నప్పుడు ఆంటీ ఆ టైంలో బిజీగా ఉంది, అక్కడ పిల్లల్ని కుటుంబాన్ని నడిపించుకుంటుంది. తన సమయం వచ్చినప్పుడు తన కృపలో ఆంటీని కూడా వాడుకుంటూ ఉన్నారు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. కానీ అంతవరకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. వాళ్ళకి వాళ్ళ లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా మనము చూసుకునే విధంగా ఉండాలి. 2 విషయాల్లో నేను చెప్పాను. ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని మనం చూపించాలి? ఆర్థికంగానో తర్వాత సంబంధాల విషయంలో. ఈ 2 విషయాల్లో మనము బహు జాగ్రత్తగా మనము నమ్మకాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు అసలు ఇదంతా దీనికి పునాది ఏంటి అనేది మనం నిన్నటి నుంచి కూడా వింటూనే ఉన్నాము. అదే 31వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఏమని చెప్తారు? అందము, మోసకరము, సౌందర్యం, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి తనకి ఆ యొక్క రివార్డ్ ఇవ్వమని చెప్తారు. ఆ పనులు ఆమెను కొనియాడును అని వాక్యం సెలవిస్తుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో, మనం వెలుపటి విషయంలో కాకుండా అంతరంగంలో మనము ఈ యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మనము చేయగలుగుతాం. అలాగే పిల్లల విషయంలోకి వచ్చేసరికి తర్వాత మనం ఇది కంటిన్యూ చేద్దాము. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 31వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుదాం. 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెట్టును. అవునా? కనిపెట్టును. చూడండి ఒకసారి బైబిల్లో ఏమనుందో. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. బహు జాగ్రత్తగా కనిపెడుతుంది. మన కుటుంబంలో ఏం జరుగుతుందో,
భర్తల జీవితాల్లో ఏం జరుగుతుందో, పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలిసి ఉండాలి. ఈ రోజున పెద్ద శత్రువు ఏంటండి? ఇంతకుముందు టీవీ ఉండేది, మీరు చాలా పేదవాళ్ళుగా ఉంటారు, గుడిసెలు ఉంటాయి కానీ కలర్ టీవీ ఉంటుంది. ఈ రోజుల్లో చేతుల్లో ఫోన్ వచ్చేసింది, పెద్ద శత్రువుగా మారిపోయింది. అసలు ఎదుటిగా వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ సంబంధాల కంటే ఎక్కువగా కూడా ఫోన్లో ఉండే సంబంధాలు ఎక్కువ అయిపోయాయి. దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం కానీ ఎదుటిగా ఉన్న వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. కానీ ఈ యొక్క గుణవతి అయిన స్త్రీ, శూరురాలైనటువంటి స్త్రీ ఎంత చురుకుగా ఉంది అని అంటే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే స్త్రీగా ఉంటుంది అని అంట. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా 9:21. ఎంత భయం పుట్టించే వాక్యం అండి ఇది. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మరణం అనేది వచ్చేస్తూ ఉంది, కిటికీలు ఎక్కుతుంది అని అంటే ఇది ఒక అలంకార భాష వాడారు. ఏంటి? చాలా సమీపంగా నీ ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. మరణము కిటికీలు ఎక్కుచున్నది. ఎందుకు? వీధులలో పసిపిల్లలు లేకుండా చేయడానికి, రాజమార్గములలో యవనులు లేకుండా చేయడానికి. కాబట్టి మనము బహు జాగ్రత్తగా మన ఇంటి వారి నడతలను కనిపెట్టుకునే వారిగా మనము ఉండాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది, ప్రాక్టికల్గా మనం ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ సెషన్లో మనము చూసుకుందాం. సో ఈరోజు మనం చూసుకుంది ఏంటి అని అంటే, గుణవతి అనే పదానికి అసలు అర్థం ఏంటి? పరాక్రమము, బలము కలిగినటువంటి స్త్రీ. ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఎలాంటి పదం? మిలిటరీ పదం కదా. సో ఇప్పటి నుంచి ఆమెను చూసినప్పుడు మిలిటరీ గుర్తుకు రావాలి మనకి. తర్వాత భర్త విషయంలో ఏ విధంగా ఉండాలి అని చూసుకున్నాం. 2 విషయాల్లో, ఒకటి ఆర్థిక విషయంలో నమ్మకంగా ఉండాలి. అంటే మనము అనవసరమైన ఖర్చులు చేయకూడదు, మనకి ఇచ్చిన దాన్ని బహు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ మనుషుల్ని సంతోషపరచడానికి కాకుండా మనకు అవసరమైంది మనం అప్పుల్లో లేకుండా ఉండే విధంగా మనము చూసుకోవాలి. అదేవిధంగా సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో మనము మన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండేవారిగా మనము ఉండాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది నెక్స్ట్ సెషన్లో మనము చూసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ విషయాల్లో ఏదైనా విషయంలో దేవుడు మనతో మాట్లాడినట్లయితే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైంది అని. కానీ క్రీస్తులో ఆ గొప్ప అవకాశాన్ని, ఆధిక్యతని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, దేవుడు మనకి గొప్ప బాధ్యతను క్రీస్తులో ఇచ్చి ఉన్నాడు. మనం చేసే పని సాధారణమైన మామూలు పని కాదు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత మన కుటుంబం. ఆ కుటుంబంలో నిన్నొక మంచి స్థానంలో దేవుడు ఉంచి ఉన్నాడు. పిల్లల్ని చూసుకోవడము, బాధ్యతలు తీసుకోవడము అని అంటే కష్టం కావచ్చు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి ఒకవేళ రక్షణ పొందని భర్తలు ఉన్నట్లయితే ప్రభు యొక్క సన్నిధిలో మనము ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ రోజు నుంచి నా భర్త కోసము నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే దేవుడు ఆయన్ని ఇచ్చి ఉన్నాడు. విమోచించే ప్రేమను కలిగి ఉండడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాము. కుటుంబంలో మనము డబ్బును ఉపయోగించే విధానంలో దేవుడు ఏదైనా మాట్లాడినట్లయితే దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇక నుండి నేను ఈ విషయాల్లో మీపై ఆధారపడతాను. అప్పుల జోలికి, ఇన్స్టాల్మెంట్స్ జోలికి, ఈఎంఐస్ జోలికి నేను వెళ్ళను ప్రభా. నా భర్తను కూడా ప్రభావితం చేసే విధంగా నేను ఉంటాను అని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. మన కళ్ళకు మెచ్చిందల్లా కొనుక్కోవడం కాకుండా ఆశ నిగ్రహం ఇవ్వమని దేవుని యొక్క సన్నిధిలో మనం వేడుకుందాము. ప్రభా, ఈ విషయంలో నాకు సహాయం చేయండి. మనం ఒకవేళ విని ఊరికే వెళ్ళిపోయినట్లయితే మనకేమీ లాభం ఉండదు. నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, ఈ విషయంలో నాకు మార్పు అవసరమైతే దయచేయమని. మీకు తెలుసు మీ జీవితాలు, నా జీవితం గురించి నాకు తెలుసు. దేవుని యొక్క కృపను మనం వేడుకుందాము. పరలోకమందున తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము.
క్రీస్తులో మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతని బట్టి వందనాలు. ఒక పరాక్రమమైన స్త్రీగా మీరు మమ్మల్ని ఉంచి ఉన్నారు, శూరురాళ్ళుగా మమ్మల్ని ఉంచి ఉన్నారు. భార్య దొరికిన వారికి మేలు దొరికినని నీ వాక్యం సెలవిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వరముగా మేము ఉంటున్నాము ప్రభువా. మరి మా బాధ్యతల్ని నెరవేర్చే విషయంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా సతమతం అవుతున్నాం తండ్రి. ప్రభా, కొన్నిసార్లు భర్తలు సరిగా వాళ్ళ నాయకత్వాన్ని నైనా వాళ్ళు చేయకుండా కుటుంబ బాధ్యతలన్నీ భార్యలు తీసుకోవడం ఎంతో కష్టము ప్రభువా. కానీ వీటన్నిటిలో మీరు ఉన్నారు, ఈ బాధ్యతల్ని మీరు ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఆ నమ్మకత్వాన్ని కనపరిచే కృపను మీరు దయచేయండి. కుటుంబ విషయాల్లో కావచ్చు, నాయన సంబంధాల విషయాల్లో కావచ్చు, దయచేసి మమ్మల్ని మేము పవిత్రులుగా ఉంచుకోవడానికి కృపను అనుగ్రహించండి. మా ఊహల్లో కానీ తలంపుల్లో కానీ మీరిచ్చిన వ్యక్తి తప్ప ఇంకా ఎవరిని గురించి ఆలోచించనంత పవిత్రతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారిని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. మీ విమోచన ప్రేమతో వాళ్ళని ప్రేమించి మీ కొరకు సంపాదించుకున్నట్టుకు మీరు కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసే నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.